ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, వరాల జల్లు కురిపించే వారాహి అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు ఈరోజే. ఏమి చేయకపోయినా కానీ, నీకున్న ఏ కోరికైనా కానీ అమ్మను తాకుతూ ఈ 3 అక్షరాల మంత్రం చెప్తే చాలు, అది తీరిపోతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. వారి కోసం మరొక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. కానీ నమ్మకంతో ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, అప్పుల సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి, ఎన్నో కోరికలనేవి నీ జీవితంలో ఉండి ఉండవచ్చు. కానీ ప్రత్యేకించి బాబా, ఈ ఒక్క సమస్య నా జీవితంలో లేకుండా ఉంటే అసలు నా జీవితమే వేరుగా ఉంటుంది. ఈరోజు కనుక ఈ కోరిక కనుక నాకు తీరినట్లయితే నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉండేదాన్ని అని ప్రతిరోజు కూడా నువ్వు ఏ కోరిక తీరితే నీ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావో ఆ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నప్పుడు అది కొన్ని కర్మల వల్ల నీ జీవితంలో ఆలస్యం అవుతూ ఉండవచ్చు. కనుక ఎటువంటి కర్మనైనా కానీ దూరం చేసే మహాశక్తివంతమైన అమ్మవార్ల వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేవి ఈ రోజు నుంచి మొదలయ్యాయి. బిడ్డ, నీ కోరికలన్నింటినీ కూడా తీర్చుకోవడం కోసం అమ్మ నీకు ఈ నవరాత్రుల రూపంలో సహాయపడబోతుంది. అమ్మా, ఇది తీర్చమ్మా అని చెప్పి అమ్మ పాదాలని కనుక నువ్వు నమస్కరించి నీ యొక్క తప్పొప్పులకు పశ్చాత్తాపడి నీ యొక్క కోరికను తీర్చమని అమ్మని కనుక నువ్వు ప్రసన్నం చేసుకొని అమ్మని కనుక ఒక్కసారి అడిగావు అంటే నీ యొక్క సమస్త సమస్యలన్నీ కూడా దూరమయ్యి నువ్వు కోరిన మార్పులు నీ జీవితంలో జరిగి ఒక అద్భుతమైన స్థాయికి చేర్చే ఈ నవరాత్రులు నీ జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే తల్లి, అమ్మ ఏ రూపంలో ఉన్నా కానీ అమ్మ యొక్క గుణం ఉంటుంది చూసావు, అది చాలా ఉత్తమమైనది. అది మాటలతో చెప్పలేనిది. ఎందుకంటే ఏ తల్లైనా కానీ తన బిడ్డ క్షేమంగా ఉండాలనే కోరుకుంటుంది. అదేవిధంగా ఉగ్రరూపంలో ఉన్న వారాహి అమ్మ కూడా ఇదే కోరుకుంటుంది. అమ్మ దగ్గర నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ గుప్త నవరాత్రుల యొక్క పూజ నువ్వు 9 రోజులు కనుక చేసుకోగలిగితే మహర్జాతకుడివై నీ జీవితంలో ఉండే కర్మలన్నీ కూడా దూరమయ్యి ఆనందకరమైన జీవితంలో మళ్ళీ మొదటి అడుగుతో ప్రారంభిస్తావు. కానీ అందరికీ కూడా ఈ నవరాత్రులు చేసుకునే అవకాశం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జీవితాలలో బిజీ అనేది ఎక్కువైపోవడం, అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల వల్ల ఇటువంటి కారణాలు చెప్పుకుంటూ ఉంటే
చాలా ఉంటాయి. కనుకనే నీకు చాలా తేలికైన మార్గాన్ని వివరించడానికే ఈరోజు ఈ సందేశంతో నేను ముందుకు వచ్చాను. కనుక ఈ ఒక్క మంత్రం అనేది నీ యొక్క దశ తిరిగేటట్లుగా చేస్తుంది. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు తెలిసి తెలియక చేసిన కర్మలన్నింటినీ కూడా దూరం చేసి నువ్వు కోరుకున్న శిఖరాలకు ఎక్కేలా చేస్తుంది. కనుక నేను చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా విను. ఏ మాటని పెడచెవిన పెట్టకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా కనుక నువ్వు చేసుకోగలిగితే నీ యొక్క దశ ఎలా తిరుగుతుందో, ఈ యొక్క 9 రోజులలో నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే నీ యొక్క కర్మ ఫలాలు అనేవి ఎలా దూరం అవుతాయో, నిజంగా నువ్వు ఈ మార్పు వచ్చిన తరువాత అమ్మకి నువ్వు సాష్టాంగ నమస్కారం పెట్టుకున్నా కూడా అది తక్కువే అవుతుందమ్మా. ఎందుకంటే అమ్మ నీ జీవితంలో అటువంటి గొప్ప మార్పులనేవి తీసుకొస్తుంది. బిడ్డ, ఒకవేళ నీ కోరిక అనేది భూమికి సంబంధించిందైనా, లేదా నీవంటూ ఒక సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం కోసం ఒక భూమిని కొనుక్కొని అందులో నువ్వు గృహ నిర్మాణం చేపట్టాలి అనుకున్నా కానీ అమ్మ భూమికి సంబంధించిన ముఖ్యమైన విషయాల పట్ల ఖచ్చితంగా నీ కోరిక అనేది నెరవేరేలా చూస్తుంది. బిడ్డ, ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నావు, ఎన్నో బాధలను కూడా పడి ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదని మానసికంగా, శారీరకంగా ఎన్నో కష్టాలని అనుభవిస్తూ వచ్చావు. నీకంటూ ఎవరైతే నా వారు, నా తోడు, నాలో సగభాగం అని చెప్పి అనుకున్న వారు కూడా నిన్ను హేళనగా, చిన్న చూపుగా, అవహేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక నీ మనసుని రాయి చేసుకొని ఎన్నోసార్లు చాటున కళ్ళ నీళ్లు తుడుచుకున్న రోజులున్నాయి. బిడ్డ, ప్రతి మనిషికి కూడా కష్టాలు అనేవి సర్వసాధారణమే. కష్టం వెనుక సుఖం వస్తుంది అని చెప్పి ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉంటున్నాను కదమ్మా. నీకు ఏదో ఒక రూపంలో సందేశాన్ని పంపిస్తూనే ఉంటున్నాను కదమ్మా. అంటే ఈ బాబా నీకు ఎల్లవేళలా కూడా తోడుంటున్నారు అని చెప్పి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి చెప్పు. ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత నువ్వు అనుకునే మొదటి మాట నుంచి మళ్ళీ నీకు ప్రశాంతంగా నిద్ర పట్టి ఆనందంగా నువ్వు నిద్రలో జారుకునేంత వరకు కూడా నీ వెన్నంటే ఈ బాబా ఉంటారు అని చెప్పి నమ్మితే చాలు, అంతా కూడా నేనే చూసుకుంటాను. బిడ్డ, ఈ యొక్క చిన్న జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. ఎన్నో కర్మలు మీరు చేయడం వల్ల ఆ కర్మలకు తగిన ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే. ఇది కలికాలం తల్లి. ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితం అనేది ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మంచే చేయడానికి ప్రయత్నించండి. అంతా కూడా మీకు మంచే జరుగుతుంది. బిడ్డ, వరాల జల్లు కురిపించే అమ్మవారి యొక్క నవరాత్రులలో ఈరోజు మొదటి రోజు. అసలు నీ కోరిక ఏంటి? ఏ కోరిక తీరితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు? అది ఉద్యోగం రావాలి అన్నా కానీ, చదువులో నువ్వు కానీ, లేదా నీ బిడ్డలు కానీ మొదటి స్థానంలో ఉండాలి అన్నా కానీ, నీ భర్తలో మార్పు రావాలి అన్నా కానీ, లేదా నీవు ఒక గృహాన్ని నిర్మించాలి అనుకున్నా కానీ, ఒక స్థలాన్ని కొనాలి అనుకున్నా కానీ, ఒక అప్పు నువ్వు తీర్చాలి అనుకున్నా కానీ, ఇలా నీ ఆరోగ్యానికి సంబంధించినదైనా కానీ, నీ మనశ్శాంతికి సంబంధించిందైనా కానీ, ఏ కోరికైనా కానీ, ఏదైనా కానీ
అది నీ జీవితంలో జరగాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రులలో ఈ ఒక్క పదం కనుక నువ్వు అమ్మవారికి చక్కగా దీక్షగా కూర్చొని అమ్మవారికి పూజ చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని నువ్వు 9 సార్లు కానీ లేదంటే ఒక 3 సార్లైనా కానీ కుదిరితే 11 సార్లు కానీ లేదా 108 సార్లైనా కానీ పఠించగలిగావు అంటే నీవు కోరిన కోరిక ఏదైనా కానీ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలామందికి కూడా ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, బాబా నా దగ్గర అమ్మవారి పటం లేదు, మరి అమ్మవారికి నియమనిష్టలతో చేయాలి అంటున్నారు కదా, అమ్మవారి యొక్క పటం లేకుండా అమ్మవారికి పూజ ఎలా చేసుకునేది, మరి అమ్మవారి పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పీఠకం పెట్టుకోవాలా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి నీ మనసులో మెదలాడుతూ ఉంటాయి. ఇక్కడ నీ ప్రశ్నలన్నింటికీ కూడా ఒక చివరి సమాధానం చెప్పడానికే ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. నీకు కుదిరితే అమ్మవారి పటం తెచ్చుకొని చక్కగా పీటగా పెట్టుకొని అమ్మవారి యొక్క పటానికి పూజించి, అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం, పటం తెచ్చుకోవాలి అనుకుంటే అమ్మవారి యొక్క శ్వేత వర్ణపు చీర కట్టుకున్న ఫోటోని తెచ్చి పెట్టుకుంటే అదృష్టదాయకం కలిసి వస్తుంది. అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈరోజు పూజ అనేది నువ్వు మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈరోజు మొదటి రోజు బెల్లం అన్నంతో చేసిన పాయసం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. తల్లి, అమ్మవారికి కందదీపం పెట్టుకున్నా కానీ చాలా మంచిగా కలిసి వస్తుంది. బిడ్డ, అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చదివినా కానీ చాలా మంచి శుభ ఫలితం అనేది కలుగుతుంది. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మైలుతో ఉన్నవాళ్ళు అమ్మవారి యొక్క పూజ చేయకూడదు. భార్యాభర్తలు ఈ 9 రోజులు దూరంగానే ఉండాలి. అదేవిధంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు. పీరియడ్ టైంలో అమ్మవారికి పూజ చేయకూడదు. ఇటువంటి నిష్ట నియమాలనేవి పాటిస్తూ అమ్మవారి పూజ చేసుకుంటేనే అద్భుతమైన ఫలితాలు అనేవి కలిసి వస్తాయి. ఇక నైవేద్యం కానీ పూలు కానీ నీ శక్తి కొలది నువ్వు చక్కగా ఎంతవరకు చేసుకోగలుగుతావో అంతవరకు చేసుకొని పెట్టుకోవచ్చు. ముఖ్యంగా భక్తి, నమ్మకం ఈ 2 ఉంటేనే అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి నువ్వు సిద్ధపడు. ఇక లేదు, అమ్మవారి యొక్క పటం లేదు నా దగ్గర, కానీ అమ్మవారికి పూజ చేసుకొని నా కష్టాలను తీర్చుకోవాలని ఉంది అని చెప్పి కనుక నువ్వు అనుకుంటే అమ్మవారి పటం లేకపోయినా కానీ అమ్మవారి యొక్క రూపాన్ని నువ్వు పసుపు ముద్దతో చేసుకొని పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. అది కూడా లేదు అనుకున్నప్పుడు లలితమ్మ వారి పటం అంటే లలితాదేవి యొక్క అమ్మవారి ఫోటో ముందైనా కానీ నువ్వు పూజ చేసుకోవచ్చు. సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం లలిత అమ్మవారి అంటే లలితాదేవి యొక్క అమ్మవారి స్వరూపం ఇద్దరిది కూడా ఒకటే. లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కానీ మీరు అమ్మవారి నామాన్ని మనసులో తలుచుకొని పూజ చేసుకోవచ్చు. బిడ్డ, ఈరోజు నువ్వు ప్రత్యేకించి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి ఫోటో లేకపోయినా కానీ లక్ష్మీదేవి పటం ముందైనా కానీ అమ్మవారి యొక్క పేరును తలుచుకొని ఎరుపు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే అది వారాహి అమ్మవారికి చెల్లుతుంది అని చెప్పి గుర్తుంచుకో. బిడ్డ, ఇవన్నీ కూడా చేసే ఓపిక లేదు బాబా నాకు, కేవలం మామూలుగా నేను దీపారాధన చేసుకుంటాను, మామూలుగా మనసులో నా యొక్క సంకల్పాన్ని చేసుకుంటాను, దీనికి ఇలా చేసుకోవడానికి ఏదైనా సులువైన మార్గం, ఏదైనా ఒక మంత్రం చెప్తే చాలు బాబా, ఆ మంత్రాన్ని చదివినా కానీ విన్నా కానీ అమ్మవారి పూజ చేసుకున్నంత ఫలితం నాకు దక్కాలి బాబా అని చెప్పి నువ్వు కోరుకుంటే దానికి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం ఉంది తల్లి. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రం కనుక నువ్వు చక్కగా రోజు ఈ నవరాత్రులలోనే కాదమ్మా, ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసుకునే సమయంలో అమ్మవారి పేరు తలుచుకొని ఈ ఒక్క మంత్రం అనేది కనుక నువ్వు
కుదిరితే 3 సార్లు చెప్పాను కదా, లేదంటే 9, లేదంటే 11, వీలైతే 108 సార్లైనా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకొని నీ సంకల్పం తీరాలి అని చెప్పి నువ్వు వారాహి అమ్మని మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రం కనుక నువ్వు పఠించి నీ యొక్క సంకల్పం తీరాలి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది 100కు 1000% అనేది ఖచ్చితంగా తీరుతుంది. ఆ మంత్రమే నర్పవి. అంటే నర్పవి అంటే మొత్తం అమ్మవారి యొక్క శక్తి మొత్తం కూడా ఈ 3 అక్షరాలలోనే ఉంటుంది. అమ్మవారికి చాలా ప్రీతికరమైన 3 అక్షరాల పదం ఈ నర్పవి అనే బీజాక్షరం అన్నమాట. ఈ నర్పవి అనే మంత్రం అనేది ప్రతిరోజు కూడా ఎవరైతే అమ్మ చెవిన పడేలా చదువుతారో వారికి ఖచ్చితంగా వారు కోరుకున్న సంకల్పం ఏదైనా కానీ జరిగి తీరుతుంది అని చెప్పి ఎంతోమంది ఫలితాన్ని పొందిన వారు చాలామంది ఈ మంత్రాన్ని ఈ రోజుకు కూడా పఠిస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవించేవారు ఎంతోమంది ఉన్నారు. అంతటి శక్తిగల అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ 3 అక్షరాల మంత్రం అనేది అనారోగ్యం నుంచి కాపాడుతుంది. మనకి కావలసిన ఆస్తిపాస్తులు అనేవి మన వద్దకు వచ్చేలా చేస్తుంది. మన అప్పులు తీరేలా చేస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలను తీరుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలలో ఏమైనా కలహాలు ఉంటే ఆ కలహాలు అన్నీ కూడా తీరిపోయి భూమి కొనాలి అనుకున్నా కానీ, లేదా భూమి అమ్మాలి అనుకున్నా కానీ, పొలాలు చక్కగా పండాలి అనుకున్నా కానీ, పొలాలకి సంబంధించి ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ, ఇలా ఎటువంటి సమస్యకైనా కానీ ఈ 3 అక్షరాల మంత్రం అనేది ఒక పరిష్కార మార్గంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అమ్మవారు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన గొప్ప మంత్రమే ఈ మంత్రం. కనుక ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, సరిగా నిద్ర పట్టకపోయినా కానీ ఈ 3 అక్షరాల మంత్రం మంచం మీద కూర్చుని కూడా చదువుకోవచ్చు. ఈ మంత్రానికి ఎటువంటి నియమాలు కానీ, ఎటువంటి నిష్ట కానీ అవసరం లేదు. కొంతమంది మాంసాహారం తింటే ఈ యొక్క మంత్రాన్ని చదవచ్చా అని చెప్పి అడుగుతారు. మాంసాహారాన్ని తిన్నా కూడా చక్కగా ఈ మంత్రాన్ని మీరు కనుక 3 సార్లు కానీ 9 సార్లు కానీ పఠించి మీరు నిద్రపోయినట్లయితే సమస్యలన్నీ కూడా దూరమయ్యి చక్కటి శుభవార్తలు అనేవి మీ చెవిన తెల్లవారేసరికి పడతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఏదన్నా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు మనసులో ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు, అమ్మ మీ పక్కనే ఉన్నంత ధైర్యంగా ఉంటుందన్నమాట. అంత గొప్ప శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం నర్పవి అనే మంత్రం. ఈ నర్పవి అనే మంత్రం ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రులలో మొదటి రోజు కనుక మీరు పఠించినట్లయితే అమ్మవారికి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేసి, అమ్మవారికి బెల్లం అన్నం కుదిరితే పాయసంగా పెట్టి, చక్కగా అమ్మవారి పేరు తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కనుక చదువుకున్నా కానీ మీకు ఇక మీ కోరికకు తిరుగుండదు అని చెప్పి గుర్తుంచుకోండి. మరి బాబా యొక్క ఆశీస్సులతో ఈ మంత్రం అనేది ఈరోజు మీ చెవిన పడింది కనుక ఇకపైనైనా కానీ మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరతాయి అని చెప్పి బాబాను, ఆ వారాహి అమ్మను నమ్ముతూ వారి మీదే భారాన్ని వదిలేసి ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి సమస్యకు మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి కష్టానికి ముగింపు వస్తుంది. కోరుకున్న కోరికలన్నీ కూడా తీరతాయి. ఇంత అద్భుతమైన సందేశం మనకి అదృష్టం ఉంది కాబట్టే ఈరోజు బాబా మన చెవిన పడేలా చేశారు. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టే ఈ మంత్రం మనం తెలుసుకోగలిగాము. కనుక ఈ యొక్క సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా
తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా టైప్ చేయండి, నర్పవి అని చెప్పి. కుదిరితే 3 సార్లైనా కానీ టైప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ సందేశం మరికొంతమంది బాబా భక్తులకి కూడా షేర్ చేయండి. మరి రేపు బాబాగారు అందించే మరొక సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ వారాహి అమ్మ ఆశీస్సులు కూడా మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.